అక్రమ కేసులు పెట్టేదే వైసీపీ పార్టీ వాళ్ళని టీడీపీకి ఆ సంస్కృతి లేదన్నారు ఎమ్మెల్యే పుల్లారావు. 7 నెలల తర్వాత మరలా వచ్చారని మాజీ మంత్రి విడుదల రజనీపై మండిపడ్డారు. నువ్వు చేసిన అవినీతి అరాచకాలు అన్ని బయట పెడతామని హెచ్చరించారు. ప్రజల్ని మోసం చేసి చిలకలూరిపేటను లూటీ చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పుల్లారావు. 30 ఏళ్ళు ఉండదా? జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటాడు, కింద చూడలా. జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. అందుకనే 151 11కు పోయింది. రేపు పులివెందులు కూడా రాదు. రేపు 2029లో కూటమి ప్రభుత్వం 175కి వెళ్ళబోతున్నాం. ఏడేళ్ళు 30 ఏళ్ళు ఉండేది. 3 రోజులు పురుషోత్పట్నంలో ఉండమను. 3 రోజులు పురుషోత్పట్నంలో ఉండమంటున్నాను నేను. పురుషోత్పట్నంలో ఉండను 5 ఏళ్ళు. ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది. పురుషోత్పట్నంలోనే ఉండమంటున్నాను నేను. పురుషోత్పట్నం పేరెత్తావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పురుషోత్పట్నంలో నువ్వు ఉండి రాజకీయాలు చేయి. సమస్యలను ఎదుర్కొనే సత్తా లేదు. ఓటేసిన ప్రజలను మోసం చేయటం, ఓటేసిన వారితో ఉన్న నాయకులను మోసం చేయటం, నానా బాబాయ్ అని చెప్పి చేపించుకొని పనులు. నానేమయ్యాడు? బాబాయ్ ఏమయ్యాడు నాన్న? ఈ విధంగా మాటలు చెప్పి నమ్మించి కదిలితే బీసీనే మహిళ అంటది. ఒక బీసీ చేసే పనులు, ఒక మహిళ చేసే పనులు నువ్వు చేసావు 5 ఏళ్ళు. ఒక బీసీలు చేసే పని, ఒక బీసీలు అంటే గౌరవం సమాజంలో ఎవరికైనా. బీసీలను అందరూ ప్రేమిస్తారు, మహిళలను అందరూ ప్రేమిస్తారు. నీకు అర్హత లేదని నేను మాట్లాడుతూ ఉన్నాను. బీసీ అనే అర్హత లేదు, మహిళ అనే అర్హత లేదు. బీసీలు మహిళలు చేసే పనులు నువ్వు చేయలేదు. దుర్మార్గాలు చేసావు. జగన్మోహన్ రెడ్డిని చూసుకొని, సజ్జలను చూసుకొని నీ అరాచకాలు మొత్తం బయట పెడతాం. వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తాం.